మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓకే. ఇప్పుడు మీరంటున్నారు కదా గోల్. నాకిక్కడ ఒక క్వెషన్ రైజ్ అయింది. ఏమంటే, ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి చాలా కష్టపడతారు. కొంతమంది నేనంటాను, సరే మనం డివైడ్ చేస్తున్న 100%లో గూడా అట్‌లీస్ట్ ఒక 30, 40% అనేది గోల్‌కి పెట్టుకొని నేను ఇదవ్వాలి, ఇదవ్వాలి అని ఉన్నారు. ప్రపంచం అవనిస్తుందంటున్నారా? మీరు అవ్వాలి అని నిర్ధరిస్తే ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదండి. కానీ మీరు ఏదైతే అవ్వాలి అని అనుకుంటున్నారో అది పాజిటివ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్ ఎగ్జాంపుల్ తీసుకుంటామండి. మా ఏ ఏ నే ఏ నేత చెబితే జనాలు ఆత్మహత్య చేసుకుంటారండి? లేదు కదా. ఎప్పుడో ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఎవరో సచ్చారు, ఎంజీఆర్ పోయినప్పుడు ఎవరో తప్ప తప్ప నేను చెబితే నేను ఒక గొప్ప లీడరే అనుకుంటాను. ఎవరు చేస్తారండి నా కోసం? నేను చెప్పిన పని కూడా చేయరు అసలుకి సరిగ్గా. అలాంటిది ఒక 15 మంది తన కోసం ప్రాణాలనే అర్పిస్తారు అంటే ఆయన ఒక గొప్ప లీడర్గా డెఫినెట్గా ఇంగ్రీడియంట్స్ ఉంది. కానీ ఫర్ ఏ రాంగ్ రీజన్. ఈ సోషల్ అక్సెప్టబిలిటీ ఉంది కదా, సోషల్ శాంక్షన్ అనేటటువంటిది మనం చాలా 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 సూక్ష్మంగా గమనించాలి. సో ఈ దేనికైతే సమాజం యొక్క సముదాయం యొక్క ఒక అప్రూవల్ ఉంటుందో దానికి శుభాశీస్సులు కలుగుతాయండి. సో నా చేద్దాం అనుకున్నా ఇప్పుడు మనము అంటే ఈ సినిమాల భాషలోనే చెప్తాను. ఇప్పుడు శివాజీ అనే సినిమా వచ్చింది మనకి, రజనీకాంత్ సినిమా. ఆయన చేయాలనుకున్నది చాలా మంచి పని. అంటే అదొక ఎగ్జాంపుల్గా చెప్పండి. ఇక్కడ ప్రపంచంలో చాలా జరుగుతున్నాయండి. మనం పర్సనల్గా తీసుకురాలేం కాబట్టి కొన్ని పేర్లు కానీ కొన్ని ఈ విషయాలు కానీ ఆ సినిమాలో ఆయన చేయాలనుకున్నారు మంచి. కానీ ఆయనకి చివరికి ఆయన అధర్మంగా వెళ్ళి ధర్మాన్ని సాధించారు సినిమాలో, కాబట్టి అలా చూపించారు. మీకు ఐడియా ఉంది? లేదండి, చాలా ఐడియా అండి. తెలుగు తమిళ రెండులో చూసాను నేను. హీరో ఇక్కడ మనం హీరో కాదు, హీరోయిన్స్ కాదు, ఫైట్లు చేసేసి లేకపోతే ఇవి చేసేది. కానీ ఒక మంచి కోసం పోరాడుతుంది ఇప్పుడున్న మన సమాజం దాన్ని గట్టెక్కిస్తుందంటారా? చాలామంది మీకు సపోర్ట్ చేస్తారో తెలియదండి నాకు, కానీ చాలామంది మీకు అపోజ్ చేస్తారు. నేను ఇప్పుడు విస్తార్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ జరుపుతున్నాను. ఇండియాస్ లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ టీచర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. నా కోసం చేస్తున్నానా? కాదండి. వాళ్ళకి దొరికే భారతం నాకు దొరికిన భారతానికన్నా కొద్దిగా అయినా ఇంప్రూవ్గా ఉండాలి. అది టీచర్స్ ఎంపవర్మెంట్తో జరగాలని. నేషన్ బిల్డింగ్ అంటే టీచర్సే అండి. ఆదుకున్నారా? కొంతమంది ఆదుకున్నారు. చాలామంది అడ్డపడ్డారా? చాలామంది అడ్డపడ్డారు. అడ్డపడినప్పుడు మీకు తెలవాలండి, ఓ ఐఎమ్ ఆన్ ది రైట్ ట్రాక్. చాలామంది దాన్ని విరోధం చేస్తున్నారు అంటే ఫర్ నో రీజన్, దెన్ యూ షుడ్ గెట్ కన్విన్స్డ్ ఐఎమ్ ఆన్ ది రైట్ ట్రాక్. ఎవ్వరూ అసలు విరోధించలేదంటే మేబీ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద అప్రోచ్. మన గోల్స్ ఎలా ఉండాలంటే మన పక్కలో ఉండే అతను నవ్వాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఇదా గోలు అని. మనం గెలిచినప్పుడు మనం నవ్వాలి. ఇట్ టేక్స్ టైమ్, ఇట్ టేక్స్ సాక్రిఫైసెస్, బట్ ఇట్ టేక్స్ ప్యాషనేట్ అప్రోచ్. చాలా గొప్ప గొప్ప మార్పులు వచ్చాయి కదండి ఈ సమాజంలో. ఏ ఒక్క వ్యక్తితోనే వచ్చాయండి, అందరూ చేస్తే రాలేదు. నారాయణమూర్తి ఎవరో ఒక్కరు చేశారండి, దానివల్ల వచ్చింది. పేదలకి బియ్యాలు ఇచ్చేటటువంటి స్కీమ్ తెచ్చారు కదా, అందరూ చేశారా? చేయలేదే. ఈ స్టేట్లో చేస్తే కర్ణాటకలో అప్పటికే పంచాయతీరాజ్ తీసుకొచ్చారండి రామకృష్ణ హెగడే గారు. పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు మొత్తం ఇండియాలో. అధికార వికేంద్రీకరణం చేయేటటువంటి తపన మొదటి చూపించిన మహానుభావుడు రామకృష్ణ హెగడే అండి. ఎవరు చెప్పారు అతనికి నువ్వు ఇది చెయ్యని? భగవంతుడు చేపిస్తూ ఉంటాడండి. మిమ్మల్ని ఎంచుకున్నాడంటే గర్వపడండి, ధన్యవాదాలు తెలపండి, అండ్ కీప్ మూవింగ్ విత్ యువర్. దెర్ ఆర్ నాట్ గోయింగ్ టు బి టూ మెనీ పీపుల్ సపోర్టింగ్ యూ, దే విల్ బి టూ మెనీ పీపుల్ అపోజింగ్ యూ. ఫీల్ హ్యాపీ. నేను ఇది చెప్తూ ఉంటానండి. ఒక గ్రామానికి కుక్కలు మొరుగుతున్నాయంటే ఒకటి దొంగ వచ్చాడో లేదంటే ఏనుగ వచ్చింది అని కదా. మీరు ఏదో మీరు ఆలోచించుకోండి. ఆప్షన్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ చాలామంది రాళ్ళు విసురుతూ ఉంటారు మీ పైన, దాన్నే యూస్కొని మ్యాన్షన్ కట్టుకోండి, జల్లీ క్రషర్ చేసుకోండి దాన్ని. లేదంటే ఇంతమంది కొడుతున్నారు కదా అని బాధపడి వదిలేయండి. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఇది చేయడానికి కూడా చాలా ముఖ్య ఒక గొప్ప ఇన్స్పిరేషన్. నా ఫస్ట్ సీరియల్ డైరెక్ట్ చేసిన ఇంకో సీరియల్లోటి ఒక కోటేషన్ అండి. కవర్డైజ్ ఆఫ్ ది హానెస్ట్ వుడ్ ఎన్ష్యూర్ ద విక్టరీ ఆఫ్ ది స్కౌండ్రల్స్. The honest should never be cowards.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా నేను చేస్తూ ఉంటాను, నేను దీనికోసమే పుట్టాను అండేటటువంటి ఒక కమిట్మెంట్ సంకల్పం పెట్టుకుంటే ఇఫ్ నాట్ టుడే టుమారో, ఇఫ్ నాట్ టుమారో డే ఆఫ్టర్, ఏది దొరకలేదా మీరు పశ్చాత్తాపంతో చనిపోరండి. బాధతో చనిపోదాం పర్లేదండి. బాధ కన్నా పశ్చాత్తాపం చాలా గొప్పది, విషాదం చాలా ఇది చేయలేకపోయాను. కానీ ఇది వింటుంటే నాకు ఒకటి అనిపించిందండి. అంటే అపోజ్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ మెంబర్స్ అపోజ్ చేస్తున్నారు, 10% ఆఫ్ మేబీ సపోర్ట్ చేస్తున్నారు. నాకు దీంట్లో ఒక చిన్న కథ గుర్తొచ్చింది. ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూశాను. ఏంటంటే ఒక 10 మంది పిల్లలట, 10 మంది పిల్లలు ఒక 9 మంది రోడ్డు మీద ఆడుకుంటున్నారు, ఒక పిల్లవాడు పార్క్లో ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఒక లారీ దూసుకొని వచ్చేస్తుంది బ్రేక్స్ లేకుండా. ఇప్పుడు వాడికి అర్థం కాదు, లారీ డ్రైవర్కి అర్థం కాదు. ఇప్పుడు రోడ్డు మీద ఈ 9 మంది పిల్లలు ఆడుకుంటున్నారు, ఒక పక్కన ఒక పిల్లోడు ఆడుకుంటున్నాడు పార్క్లో. ఇప్పుడు ఈ లారీ డ్రైవర్ ఎటువైపు తిప్పాలి? మీరు చెప్పండి, ఎటువైపు తిప్పాలి? త్యజేదేకం కులస్యార్తే సూత్రాలు ఉన్నాయండి మన పురాణాల్లో. రామాయణం చదివితే ఇక్కడ ఈ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఈ శ్లోకంలో ఉందండి. త్యజేదేకం కులస్యార్తే, ఒక్కని కోసం ఒక ఫ్యామిలీని బలివ్వడం కాదు, ఒక ఫ్యామిలీ కోసం ఒకరిని బలి ఇవ్వాలంటే దట్ ఈస్ ఫైన్. త్యజేద్ ఏకం కులస్యార్తే, కులాని కోసం ఒకడిని, మొత్తం గ్రామాని కోసం ఒక ఫ్యామిలీని, మొత్తం దేశం కోసం ఒక ఫ్యామిలీని బలి ఇవ్వాల్సి వస్తే దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అంటాడు భగవంతుడు. అంటే ఒక్కడు. కానీ ఇక్కడ నేను మీకు వేసే క్వశ్చన్ ఏంటి అంటే, వీడు నిజాయితీగా పార్క్లో ఆడుకుంటున్నాడు, రోడ్డు మీద ఆడటంలా ఒకడు. నాకు మనం జనరల్ హ్యూమన్గా ఆలోచించేది అది ఒక్కటే. వీడు నిజాయితీగా ఉన్నాడు, పార్క్లో వాడి స్థానంలో ఆడుకున్నాడు. అన్యాయంగా అధర్మంగా ఆడేది ఎవరు? రోడ్డు మీద ఆడుకోకూడదు. అంటే మనకి ఇప్పుడు అంటూ ఒక సెపరేట్ ప్లేస్ ఇస్తున్నాం ఆడుకోవడానికి. స్ట్రీట్స్ అంటే ఓకే, మెయిన్ రోడ్స్లో ఇట్లా ఆడారంటే 9 మంది ఆడుతున్నారు. అంటే ఇప్పుడు న్యాయం ఉన్నవాడు చచ్చిపోతున్నాడు. ఇప్పుడు లారీ వాడిని తీసుకుపోవాలి అంటే 9 ఫ్యామిలీస్ ఇక్కడ అన్యాయం అవ్వద్దు, ఒక ఫ్యామిలీ అన్యాయం అవ్వాలి, ఒక పిల్లవాడు అని. కానీ ఇక్కడ నిజాయితీగా ఉన్నవాడు బలవుతున్నాడు, 9 మంది అన్యాయం చేసే వాళ్ళు. అది కానూని దృష్టిలో కూడా అది కాకూడదండి. కానూన్ కూడా మనం కానీ మన సమాజం ఇప్పుడు ఇటు మొగ్గు చూపిస్తుంది. అంటే 90% ఇది రైట్ అంటున్నారు కాబట్టి 90% మనం లేదండి. ఇందులో దేర్ ఆర్ 3 యార్డ్ స్టిక్స్ టు లుక్ అట్. మొదటిది వచ్చి ఇది పాపులర్ పర్సెప్షన్, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది. ఇప్పుడు సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ఏ కోర్ట్ టుడే. మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం, దట్ ఈజ్ రాంగ్. రెండవది వచ్చి వాట్ ఈజ్ కరెక్ట్ అకార్డింగ్ టు ద లా. థర్డ్ వచ్చి వాట్ ఈజ్ కరెక్ట్ అకార్డింగ్ టు ధర్మం. ఈ 3 అంశాలని మనం గమనిస్తే సేవింగ్ దట్ 1 పర్సన్స్ లైఫ్ ఈజ్ మోర్ వాల్యుయబుల్. ఎందుకంటే 10 మంది అపరాధులు తప్పించుకోయినా పర్వాలేదు, ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు. కాబట్టి అతను ఆ ఒక్క వ్యక్తిని కాపాడాలి. కానీ బ్రెయిన్ ఏం చెప్తుంది? అయ్యో ఇక్కడ 9 మంది పిల్లలు. అది ఎఫిషియన్సీ అండి. Numbers is efficiency. Doing the right things is efficiency. Doing it the right way is effectiveness. అదే కదా సార్, ఇక్కడ ధర్మం ఒక విధంగా చెప్తుంది, మనకి లా ఒక విధంగా చెప్తుంది. ధర్మం మీరు శ్లోకం ప్రకారం చెప్తే ఫ్యామిలీలో ఒకళ్ళు అన్నట్టు, లైక్ ఊరికి ఒకళ్ళు అన్నట్టు. లా వచ్చి ఏంటంటే 99 మంది తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిజాయితీ పరుడికి కూడా శిక్ష పడకూడదు అనేది. ఇన్ని మనమే క్రియేట్ చేసుకుంటూ మనం అధర్మం వైపు వెళ్తున్నామా ధర్మం వైపు వెళ్తున్నామా అనేది కూడా మనకి క్వశ్చన్ మార్క్ అయింది. కలియుగం అంటేనే అధర్మం అండి, కలియుగం అంటేనే అధర్మం. నేను చాలామందిని అడుగుతూ ఉంటారు, నన్ను అడుగుతారు, మీరు భగవద్గీత డైలీ పాటిస్తారా? లేదండి. పఠిస్తే కొద్దిగా మనశ్శాంతి కలగచ్చేమో కానీ పెద్ద మార్పులు రావండి. భగవద్గీతని అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి లైఫ్లో. అది చేస్తున్నామా? ఏ విషయాల గురించి నేను మాట్లాడతానో దానికి భగవద్గీతలో ఏం చెబుతారో నాకు తెలుసండి. కరెక్ట్. వాళ్ళని అడిగాను, ద్వాపరంలోనే ఎందుకు చెప్పాడు భగవద్గీత? అర్జునునికే ఎందుకు చెప్పాడు? తెలీదు. ఎందుకు ద్వాపరంలో అంటే ద్వాపరంలోనే మహాభారతం జరిగింది. అయ్యో అర్జునునికే ఎందుకు చెప్పాడు? అర్జునుడికే కదా ఇది కలిగింది వైరాగ్యం. కాబట్టి అర్జునుడికే ఎందుకు కలిగింది? ఎంతమంది ఉన్నారు కదా పాండవుల్లో? ధర్మరాయునికి చెప్పాలి కదా. యాక్చువల్లీ ధర్మాధర్మ విశ్లేషణ చేసేది అతను కదా, చెప్పలేదే. చాలా పరాక్రమశాలి భీముడు కదా, చెప్పలేదే. జంతువుల గురించి
గుర్రాల గురించి, ఏనుగుల గురించి మంచి నాలెడ్జ్ ఉండేటటువంటి సహదేవునికి చెప్పలేదే? అస్త్రాలు శస్త్రాల గురించి ఎక్స్పర్టైజ్ ఉన్న నకులునికి చెప్పలేదే? ఎందుకు అర్జునునికే చెప్పాడు? త్రేతాయుగంలో కూడా ఒక యుద్ధం జరిగింది కదా, అక్కడ ఎందుకు చెప్పలేదు? ఆన్సర్స్ లేవండి వీళ్ళకి. అంటే మనం ఆచారాలకి లొంగిపోయామే తప్ప విచారాల వైపు మనం వెళ్ళడం లేదు. కానీ ఒకటి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య సంభవామి యుగే చెబుతారండి. ఖచ్చితంగా భగవంతు ఎప్పుడైతే అది అధర్మం విజృంభిస్తుందో అప్పుడే వస్తాడండి. అది కృష్ణుడే రావాలా, మురళి పెట్టుకొని రాడండి. ఏదో ఒక శక్తి ఒక రూపంలో వస్తారు, చేస్తూ వెళ్తున్నారు. మనము ఆ ప్రయత్నంలో ఉన్నాము. అధర్మాన్ని కొద్దిగానైనా మనము ఎదుర్కోగలము అనేటటువంటి తపన, కృషి మనలో ఉంటే మనము భగవంతుడే అండి. భగవంతుడు ఎక్కడి నుంచినా రాడండి, మనలోనే ఉన్నాడు. ఏదైతే మార్పులు తీసుకుని వచ్చారో జనాల కోసం వాళ్ళందరూ భగవంతులే. మీరు ఒక టీవీ ఛానల్ నడుపుతున్నారు, కమర్షియల్ యాంగిల్ ఉండొచ్చు అండి, అట్స్ ఎ బై ప్రోడక్ట్. దీని ద్వారా ఎవరికో ఒక జీవితానికి మంచి కలిగితే మీరు భగవంతుడే. సింపుల్. అహం బ్రహ్మాస్మి శంకరాచార్యులు చెప్పేటట్టు దాన్ని పాటిస్తూ వెళ్ళాలి. నాకు చాలామంది అడుగుతారు, ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు కదా, మీ ఎక్స్పెక్టేషన్ ఇది? ఎవరికో ఒక్కరికి ఒక్క ముక్క అర్థమైతే చాలండి, నేను బ్రతికిన దానికి సార్థకత. అందరూ మారాలి కుదరదు. లేదు. నా పని నేను నిష్ఠతో చేస్తున్నానా, 100% అన్కండిషనల్గా చేస్తున్నాను, అది నా కంట్రోల్లో ఉందండి. బయట ఆయన ఎలా తీసుకుంటాడో నా కంట్రోల్లో లేదండి. తీసుకుంటే మంచిదండి, తీసుకోకపోయినా నేను నా పని ఆపను. ఎందుకంటే చాలామందికి ఈ యొక్క జ్ఞానం, ఎందుకంటే మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఏమి ఇస్తున్నామో బుకిష్ నాలెడ్జ్ అండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ నేను డిగ్రీ దాకా చదువుకున్నాను. ఒక అడిషన్ను, ఒక సబ్ట్రాక్షను, ఒక పైథాగరస్ స్థిరం తప్ప వేరేమీ వాడడం లేదండి. కానీ మ్యాథ్స్ నాకు కాన్సెప్ట్స్ కాకుండా మనోధర్మాన్ని నేర్పించింది. ప్రిసిషన్, లాజిక్, రీజనింగు, సిస్టమేటిక్ అప్రోచ్ నేర్పించింది. ఇప్పుడు దాన్ని మనం నేర్పడం లేదు స్కూల్స్లో. ఫ్యామిలీస్ వదిలేసుకున్నాయి ఈ రెస్పాన్సిబిలిటీ. అవిభక్త కుటుంబాలే లేవండి ఇప్పుడు. చాలా విషయాలు మనము పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్నాం. దాన్ని మనం ఇమిటేషన్, పెడగాజీలో ఇమిటేషనల్ లెర్నింగ్ అంటాం, ఇన్సిడెంటల్ లెర్నింగ్ అని చెప్తాం. లెర్నింగ్లో ఎడ్యుకేషన్లో చూస్తే ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫార్మల్ అంటే మనము స్కూల్కి పంపి అక్కడ, నాన్ ఫార్మల్ అంటానంటే దానికి అడిషన్గా నేర్చుకునేది. ఇన్ఫార్మల్ అంటే ఏ యొక్క సిస్టమేటిక్ అప్రోచ్ లేకుండా ఒక పిల్లవాడిని కూర్చోపెట్టి ఇది నేర్చుకో అని చెప్పకుండా తనే స్వయంగా మమ్మల్ని చూసి, మరో వ్యక్తిని చూసి నేర్చుకోవడం. క్రమశిక్షణ, సోషలైజేషన్, ఎలా ఉండాలి, నిజాయితీ ఎందుకు, దీన్నంతా మనం పాఠాలతో నేర్పలేమండి. ఇది మమ్మల్ని చూసుకొని నేర్చుకోవాలి. ఆ యొక్క ఒక బ్యాక్గ్రౌండ్లో మనం ఎంక్వైరీ చేస్తే ఫ్యామిలీస్ ఇప్పుడు ఆ రోల్ని కంప్లీట్గా స్కూల్స్కి ట్రాన్స్ఫర్ చేసేసి వదిలేసుకున్నాయండి. కానీ ఇది వరకు కదా లేదండి. ఇప్పుడు మా ముందర వరకు కూడా, మా వరకు కూడా మా నాన్న అమ్మని ఎలా ట్రీట్ చేస్తారో చూసి పిల్లలకి అమ్మని అంతే అండి, అంతే. ఎందుకంటే ఈజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మన పిల్లలు మనము చెప్పేది చేయరండి, మనం చేసేది చేస్తారు. కరెక్ట్. నేను టీవీ చూస్తూ నువ్వు టీవీ చూడకురా అంటే వినరండి, అసలు వినరు. నువ్వు బుక్ చదువుతూ ఉండు, తను బుక్ చదువుకుంటాడు. అతను వచ్చి చెప్పేటప్పుడు నేను మొబైల్ చూస్తూ ఉంటానంటే నెక్స్ట్ వాడు పెద్ద అయ్యేటప్పుడు పెద్ద వరకు అంటున్నారు. ఇప్పుడు మా పిల్లలు మొబైల్ చూస్తున్నప్పుడు నాన్న నువ్వు మొబైల్ చూడకూడదు, కళ్ళు నొప్పి వస్తాయి అని అంటే మమ్మ నువ్వు చూస్తున్నావు కదా క్వశ్చన్స్ వస్తున్నాయి. సింపుల్. మన పెద్దవాళ్ళంతా 8 పిల్లలు ఎలా పెంచారండి? అందరినీ బాగా పెంచారు కదా. చాలా ఫెసిలిటీస్ ఇవ్వలేకపోయారేమో, కానీ చాలా వాల్యూస్ ఇచ్చారు, క్రమశిక్షణ ఇచ్చారు. ఇప్పుడు 16 hours నాతో ఉంటాడు నా కొడుకు, నా కూతురు. నాకే పుట్టిన నా కొడుకు, నా కూతురికి 16 hours నేను ఇవ్వలేకపోనిది ఏదైతే నేను ఇవ్వలేకపోయానో దాన్ని 40 స్టూడెంట్స్ని హ్యాండిల్ చేసే ఒక టీచరు 8 hours ఇవ్వాలి అనుకోనడం
కాబట్టి మళ్ళీ స్కూల్స్ మళ్ళీ దీంతో పాటు పేరెంట్స్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలుసా, మాకంటే మీ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఎంతమంది ఉంటున్నారో ఒక టీచర్కి ఒక పీరియడ్లో ఎంతమంది పిల్లలు ఉంటున్నారు? అండ్ నాట్ జస్ట్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్, దే హ్యావ్ టు టీచ్. లేదండి, సిలబస్ కవర్ చేయాలి, హోంవర్క్లు కరెక్ట్ చేయాలి, హోంవర్క్ ఇవ్వాలి, అందరికీ అంత ఈజీ అండి టీచర్ జాబు. ఎలా నమ్ముతున్నాం, ఎలా నమ్ముకొని ఉంటున్నాం మనం వాళ్ళందరూ నేర్పుతారని? మన బాధ్యత చాలా ఉందండి, పేరెంట్స్గా మన బాధ్యత చాలా.